పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం వరుసగా 5వ రోజు శనివారం కొనసాగింది. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో ఏడుకొండల స్వామి వారికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శనివారం 5వ పర్యాయం ఉత్సవం జరిపారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలాపన చేశారు. ట్రస్ట్ సలహా కమిటీ అధ్యక్షులు దివ్యల వెంకట శ్రీనివాసరావుకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపికను అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దాతలు తమకు తోచిన విరాళం అందచేసి సహకరించాలని కోరారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, కాలిపల్లి రాజశేఖర్, బచ్చు లీలాప్రసాద్, కోట రవిశంకర్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృందం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. దానిలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని రూపకల్పన చేసేందుకు సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క దివ్యక్షేత్రం యొక్క ప్రాంగణంలోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించేందుకు సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గత 3 వారాలుగా ఈ యొక్క ప్రియాడలకు ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల పాటు ఏడుకొండల స్వామికి వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా 5వ పర్యాయం 3వ శనివారాన్ని ఈ రోజున మనం ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా వికనస శ్రీనివాస ట్రస్టు అనేక అనుబంధ విభాగాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.